హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు మన ఛానల్లో ఇమ్యూనాలజీలో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇమ్యూన్ సిస్టంలో ఒక క్వశ్చన్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ఇన్నేట్ అండ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ. అసలు ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, అలానే అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, దానికోసం డిస్క్రైబ్ చేయండి అని. ఫస్ట్ మనం ఏదైనా క్వశ్చన్ చదివేటప్పుడు అసలు క్వశ్చన్ ఏంటి అన్నది అర్థం చేసుకోవాలి. సో దట్ మనం ఆన్సర్ అనేది అంటే ఏం చెయ్యాలి, ఏం రాయాలనేది అర్థమవుతుంది. ఫస్ట్ మనకి ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అని తెలియాలంటే ఫస్ట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, అలానే ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఇమ్యూనిటీ అనేది మన బాడీలోని ఏదైనా ప్యాథోజన్ లేదా ఇన్ఫెక్షన్ కానీ జరిగితే దానికి అగెన్స్ట్గా ఫైట్ చేసేదే ఇమ్యూనిటీ. ఆ యొక్క సిస్టమ్ని ఇమ్యూన్ సిస్టమ్ అని అంటాము. దీని ఫంక్షన్ ఏంటంటే మన బాడీలో ఏదన్నా సరే నాన్ సెల్ఫ్ అంటే మనది కానిది ఏదన్నా బయట నుంచి మన బాడీలో ఎంటర్ అయినా, అంటే ఫారెన్ మెటీరియల్ బయట నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ప్యాథోజన్ కానీ మన బాడీలోకి కానీ ఎంటర్ అయింది అనుకోండి, డిసీజ్ కానీ, దానికి అగెన్స్ట్గా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మౌల్ చేసుకొని దాంతో ఫైట్ చేస్తుంది అగెన్స్ట్గా. దాన్ని ఇమ్యూనిటీ, అలానే ఆ యొక్క సిస్టమ్ని ఇమ్యూన్ సిస్టమ్ అని అంటాము. ఫస్ట్ మేజర్ టార్గెట్స్ అంటే ఈ ఇమ్యూనిటీలోని మేజర్ టార్గెట్ అంటే అసలు దీని టార్గెట్ ఏంటి అనేసి అని, దీన్ని ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనే దాన్ని డిఫెన్స్ సిస్టమ్ అని కూడా అంటాము. మేజర్ టార్గెట్ ఏంటంటే మన బాడీలో ఏదన్నా బ్యాక్టీరియా లేదంటే వైరస్, ఫంగై, ప్రోటోజోవన్స్ ఏమన్నా కానీ ఎంటర్ అయితే దానికి అగెన్స్ట్గా, దానికి వ్యతిరేకంగా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఫైట్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ లేయర్ డిఫెన్స్. లేయర్ డిఫెన్స్ అంటే ఏంటి, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది 4 లేయర్ డిఫెన్స్ కింద ఫైట్ చేసి ప్యాథోజన్స్తో మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. అందులో ఫస్ట్ ఫిజికల్ బ్యారియర్స్. ఫిజికల్ బ్యారియర్స్ అంటే ఎక్స్టర్నల్గా, అంటే లైక్ ఎలా అంటే స్కిన్, అంటే మన బాడీ చూడండి ప్రతి దాని నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ స్కిన్, అలానే కఫింగ్ అంటే దగ్గడం ద్వారా, స్నీజింగ్ అంటే చీదడం ద్వారా. అంటే ఏంటంటే మన బాడీలోకి ఏదన్నా సరే బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయితే మనం దగ్గడం ద్వారా, స్నీజ్ చేయడం ద్వారా ఆ బ్యాక్టీరియా అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనమాట బయటికి వచ్చేస్తుంది. సో అది ఫిజికల్ బ్యారియర్స్లోకి వస్తుంది. ఇది ఫస్ట్ లేయర్ అనమాట ఈ లేయర్ డిఫెన్స్లోని. ఇందులో మనకు వచ్చేసి 4 కదా, 4. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ ఏదో ప్యాథోజన్ ఫిజికల్ బ్యారియర్స్ని అంటే దాన్ని ఓడించేసి మన బాడీలోకి ఏదో ఒకలా ఎంటర్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మన బాడీలోకి ఎంటర్ అయింది కదా, దీన్ని మళ్ళీ ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది ఫైట్ చేయాలంటే ఫస్ట్ ఫిజికల్ బ్యారియర్స్ నుంచి క్రాస్ చేసి మన బాడీలోకి వచ్చింది. ఇప్పుడు ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది అంటే మన బాడీలో ఆల్రెడీ ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే బై బర్త్ ఉంటుంది, ఉండే ఇమ్యూనిటీని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. ఆ ఇమ్యూనిటీ అనేది ఛార్జ్ తీసుకొని ఆ వచ్చిన ప్యాథోజన్తో ఫైట్ చేస్తుంది. లేదు దాంతో కూడా ఓడించేసి ప్యాథోజన్ బాడీలోకి ఎంటర్ అయిపోయిందే అనుకో, నెక్స్ట్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ మన బాడీలోకి తీసుకుంటాం. అక్వైర్డ్ అంటే పేరులోనే ఉంది, అక్వైర్డ్ అంటే బయట నుంచి తీసుకుంది. సో దాన్ని అడాప్టివ్ ఇమ్యూనిటీ అని కూడా అంటాము. ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. లేదు ఒకవేళ దీన్ని కూడా ప్యాథోజన్ ఓడించింది అని అంటే ఇమ్యూనాలజికల్ మెమరీ అంటే ఏంటంటే మనం తీసుకుంటాం కదా ట్యాబ్లెట్స్ రూపంలో, అది అడాప్టివ్ లేదా అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనమాట. అది తీసుకున్న ద్వారా ఈ యొక్క ఇమ్యూనిటీ ఏదైతే తీసుకొని ఫైట్ చేస్తుంది కదా, అది కొంతకాలం వరకు అంటే లైఫ్ టైం అని కాదు కానీ కొంతకాలం వరకు ఆ ప్యాథోజన్ని గుర్తుపెట్టుకొని ఒకవేళ మళ్ళీ ఎప్పుడైనా అంటే ఆ యొక్క ప్యాథోజన్ మళ్ళీ మన బాడీలోకి ఎంటర్ అయితే ఈ అడాప్టివ్ ఇమ్యూనాలజీ అనేది ఫైట్ చేస్తుంది దానికి అగెన్స్ట్గా. అంటే దాన్ని మెమరీ అంటే గుర్తు పెట్టుకొని ఆ యొక్క ప్రాసెస్ని ఇమ్యూనాలజీ అని అంటాం. అర్థమైంది కదా. ఫస్ట్ మేజర్ టార్గెట్స్ ఏంటంటే అది మన బాడీలో ఏదైనా ప్యాథోజన్ ఎంటర్ అయితే దానికి అగెన్స్ట్గా ఫైట్ చేస్తుంది, అది వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా ఏదట అయినా సరే. నెక్స్ట్ లేయర్ డిఫెన్స్ అంటే 4 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫిజికల్ బ్యారియర్, దాన్ని ఓడిస్తే ఇన్నేట్ ఇమ్యూనిటీ ఛార్జ్ తీసుకుంటుంది. తర్వాత అడాప్టివ్ ఆర్ అక్వైర్డ్, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ కోసం అయిపోయింది ఇంట్రడక్షన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. అసలు ఇమ్యూనిటీలో ఉన్నటువంటి టైప్స్ ఏంటి, ఎన్ని రకాలు ఏంటవి.
ఇందులోని 2 టైప్స్ మనకొచ్చేసి 2 టైప్స్ ఏంటంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ అండ్ నెక్స్ట్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఫస్ట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ కోసం తెలుసుకుందాం. ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది మళ్ళీ కొన్ని రకాలున్నాయి. అందులో ఫస్ట్ ఇది మనకి ఫిజికల్ అండ్ మెకానికల్ ఫ్యాక్టర్స్. పేరులోనే ఉంది, ఫిజికల్ అంటే ఎక్స్టర్నల్గా బయట అని చెప్పేసని. ఇందులో మళ్ళీ మనకి ఏమొస్తాయంటే స్కిన్, మ్యూకస్ మెంబ్రెయిన్, కఫింగ్, స్నీజింగ్, పెరిస్టాలిసిస్, అలానే సీలియా, టియర్స్, సలైవా, యూరిన్. అంటే ఏంటంటే మన బాడీలో ఏదైనా ప్యాథోజన్ ఎంటర్ అయితే ఇన్నేట్ ఇమ్యూనిటీలోని అంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ ఛార్జ్ తీసుకుంటుంది కదా. ఇందులో ఫిజికల్ ఫ్యాక్టర్ ఏంటంటే స్కిన్, అది అంటే ఏమన్నా మన బాడీని స్కిన్ ద్వారా ప్రొటెక్ట్ చేయడం, లేదా కఫింగ్ ద్వారా బయటికి పంపించేయడం, స్నీజింగ్ ద్వారా బయటికి పంపించేయడం, అలానే టియర్స్ మనం యాడవటం ద్వారా ఏమన్నా ఉంటే బయటకు వచ్చేయడం, సలైవా ఉమ్ము ద్వారా లేదా యూరిన్ ద్వారా మనకి ఏదైనా బ్యాక్టీరియా బయటకు వస్తుంది కదా. అవన్నీ కూడా ఫిజికల్ అండ్ మెకానికల్ ఫ్యాక్టర్స్లోకి వస్తుంది. నెక్స్ట్ బయోకెమికల్ ఫ్యాక్టర్స్. బయోకెమికల్ అంటే పేరులోనే ఉంది, బయో అంటే లైఫ్, కెమికల్ అంటే ఏదన్నా బ్యాక్టీరియా అలా ఏమన్నా అవ్వచ్చు కెమికల్స్. సో అంటే లైఫ్ ఉన్న బ్యాక్టీరియా. ఎగ్జాంపుల్ ఏంటంటే స్వెట్, అంటే మన బాడీలోని స్వెట్ గ్లాండ్స్ అనేవి స్వెట్ని రిలీజ్ చేస్తుంది. ఆ స్వెట్ ద్వారా ఏంటంటే కొన్ని రకమైన బ్యాక్టీరియా అనేది మన బాడీ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో అలాంటివన్నీ బయోకెమికల్ ఫ్యాక్టర్స్లోకి వస్తుంది. నెక్స్ట్ సెల్యులర్ ఫ్యాక్టర్స్. సెల్యులర్ ఫ్యాక్టర్స్లోని 2 టైప్స్ మళ్ళీ మనకి. అందులో ఫాగోసైటోసిస్ అలానే ఎన్కే సెల్స్. ఫాగోసైటోసిస్ అంటే ఫాగియా అంటే ఏంటంటే ఫాగియా మీన్స్ ఈటింగ్. ఫాగియా అంటే ఏంటి? ఈటింగ్. సైటోసిస్ అంటే సెల్స్, అంటే సెల్స్ని ఇమ్యూన్ సిస్టంలోని తినేసి కిల్ చేస్తుంది. దాన్ని ఆ సెల్స్ని ఆ ప్రాసెస్ని ఫాగోసైటోసిస్ అని అంటాము. నెక్స్ట్ అలానే ఇందులోనే ఏంటంటే మైక్రోఫేజెస్ అలానే మ్యాక్రోఫేజెస్ 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ దీనిలోని. నెక్స్ట్ అలానే ఎన్కే సెల్స్. ఎన్కే సెల్స్ అంటే న్యాచురల్ కిల్లింగ్ సెల్స్. న్యాచురల్ కిల్లింగ్ సెల్స్ అనేవి ఏంటంటే ఏదన్నా ఒకవేళ ప్యాథోజన్ కానీ బ్యాక్టీరియా కానీ మన బాడీలోకి ఎంటర్ అయితే దాన్ని ఏం చేస్తుందంటే కిల్ చేస్తుంది. వాటినే ఎన్కే సెల్స్ అని అంటాము. ఇవేంటంటే లార్జ్ గ్రాన్యూల్స్, ఇవి నాన్ ఫాగోసైటిక్ లింఫోయిడ్స్ అలాగే లార్జ్ గ్రాన్యూల్స్తో ఉంటాయి. సో దాన్ని లార్జ్ గ్రాన్యులర్ లింఫోసైట్స్ అని కూడా అంటాము. ఇదేంటంటే ఏదైనా ట్యూమర్ సెల్స్ కానీ లేదా వార్నౌట్ సెల్స్ ఏమన్నా ఉంటే వాటిని కిల్ చేసి బయటకు అనేది పంపించేస్తుంది. ఇది సెల్యులర్ ఫ్యాక్టర్స్లో 1 టైప్. దీని ఫంక్షన్ ఏంటంటే ఏదన్నా అపోప్టోసిస్ అంటే ఏదైనా వైరస్ ఏమన్నా కానీ మన సెల్లోని ఇన్సైడ్ ఉండిపోతే దాన్ని కిల్ చేస్తుంది. నెక్స్ట్ అలానే ఏదైనా ట్యూమర్ సెల్స్ కానీ ఏమన్నా మన బాడీలో ఉంటే వాటిని రికగ్నైజ్ చేసి అంటే గుర్తు చేసి పట్టి వాటిని కిల్ చేస్తాయి అన్నమాట. అవన్నీ ఎన్కే సెల్స్లోకి వస్తే దాని ఫంక్షన్ అది. నెక్స్ట్ టెంపరేచర్ అంటే ఏంటి? మన బాడీలో ఏదైనా హీట్ ప్రొడ్యూస్ అయితే దాన్ని టెంపరేచర్ అంటాము. టెంపరేచర్ ద్వారా ఏంటంటే మన బాడీలోని టెంపరేచర్ ఎక్కువగా అయ్యింది అంటే మన బాడీలో సంథింగ్ అంటే ఏదో జరుగుతుంది. ఏంటి? ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏదైనా బ్యాక్టీరియాతో కానీ ప్యాథోజన్తో కానీ ఫైట్ చేసినట్లయితే మన బాడీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ అనేది కూడా ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఒక పార్ట్. నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్. ఏదన్నా ఒక బాడీ పార్ట్లో ఈవెన్ లెగ్స్ అయినా హ్యాండ్స్ అయినా ఏదైనా ఇప్పుడు చూడండి దోమ ఏమన్నా కుట్టిందనుకో, అక్కడ మనకు ఆ పార్ట్లోని పెయిన్, స్వెల్లింగ్, దురద అలా వస్తుంది. దాన్నే ఇన్ఫ్లమేషన్ అని అంటాము. అక్కడ ఏం జరుగుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆ లోపలికి ఎంటర్ అయిన బ్యాక్టీరియాతో ఫైట్ చేయడం వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. ఇమ్యూనేట్ ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ చేస్తుంది దాని ద్వారా. సో అది ఇన్ఫ్లమేషన్ జరగడం అంటే ఏంటి? ఆ ప్లేస్లో మనకి స్వెల్లింగ్ అవుతుంది లేదా దురద, మంట, రెడ్డిష్గా అయిపోతుంది. సో అది ఇన్ఫ్లమేషన్లోకి వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఫీవర్ అంటే మనకి ఫీవర్ వచ్చిందంటే మన బాడీలో ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఏదన్నా సరే బ్యాక్టీరియా ఎంటర్ అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాంతో ఫైట్ చేస్తే ఫీవర్ అనేది వస్తుంది. సో చాలామంది అంటూ ఉంటారు
ఫీవర్ రావటం మంచిదే ఈవెన్ ఇన్ఫాంట్స్‌కైనా సరే అని చెప్పి. ఎందుకంటే ఆ టైంలోని ఈ ఇన్నెట్ ఇమ్యూనిటీ అనేది ఆ యొక్క ప్యాథోజన్‌తో లేదా బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంది. సో, ఫీవర్ అనేది మనకొస్తుంది ఆ టైంలోని. ఇవన్నీ చూసారు కదా! ఇవన్నీ ఇన్నెట్ ఇమ్యూనిటీలోకొస్తాయి. మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఇన్నెట్ ఇమ్యూనిటీలో కొన్ని టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఫిజికల్ అండ్ మెకానికల్ ఫ్యాక్టర్స్, అలానే బయోకెమికల్ ఫ్యాక్టర్స్, సెల్యులర్ ఫ్యాక్టర్స్, మళ్ళీ అందులో 2 టైప్స్ ఫాగోసైటోసిస్, ఎన్‌కే సెల్స్, అలానే ఎన్‌కే సెల్స్ యొక్క ఫంక్షన్స్. నెక్స్ట్ టెంపరేచర్, ఇన్ఫ్లమేషన్ అండ్ ఫీవర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్నెట్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ. చూసారు కదా! ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే పేరులోనే ఉంది. ఎక్వైర్డ్ అంటే ఎక్కడి నుంచైనా ఎక్వైర్ చేసింది. అది అంటే మన లైఫ్ టైంలో మధ్యలో వచ్చింది. ఈవెన్ ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటే చూసారు కదా! ఇన్నెట్ అంటే పేరులోనే ఉంది. ఇన్నెట్ అనేది బై బర్త్ ఉంటుంది. అది అలానే మన పేరెంట్స్ నుంచి వచ్చిందైనా అయ్యుండొచ్చు. దాన్ని ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటాం. వేరేస్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది నాట్ లైక్ ఇన్నెట్ ఇమ్యూనిటీ అనమాట. ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ఇది మన లైఫ్ టైంలో మధ్యకాలంలో వచ్చిందైనా అయ్యుండొచ్చు, లేదంటే టాబ్లెట్స్ రూపంలో అలా తీసుకున్నదైనా అయ్యుండొచ్చు. దాన్ని ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. లేదు అంటే అడాప్టివ్ ఇమ్యూనిటీ అని కూడా అంటాం. మళ్ళీ ఇందులో 2 టైప్స్ మనకి. యాక్టివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ, అలానే పాసివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఈ యాక్టివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది మన బాడీలో ఉన్నటువంటి యాంటీజెన్స్ ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. దాన్ని యాక్టివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అని అంటాము. నెక్స్ట్ ఈ యాక్టివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలోని హోస్ట్ అనేది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే ఇమ్యూన్ సిస్టమ్ అనేది అంటే ఒక కాస్త టైం తీసుకుంటుంది. అది ఇమ్యూన్ సిస్టమ్ అనేది తయారయ్యేసరికి కొంచెం ల్యాగ్ అవుతుందనమాట. కొంచెం టైం పీరియడ్ తీసుకుంటుంది. ఏది యాక్టివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ. అలానే ఈ యాక్టివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది ఇమ్యూన్ సిస్టమ్‌ని ఏంటంటే పర్మనెంట్‌గా ప్రొటెక్షన్‌కి అంటే పర్మనెంట్‌గా లాంగ్ టైం ఉండేది యాక్టివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ. అలానే చాలా ఎఫెక్టివ్‌గా కూడా వర్క్ చేస్తుంది. ఇందులో ప్రైమరీ అలానే సెకండరీ రెస్పాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో మెమరీ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. మెమరీ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేస్తుంది. అలానే ఒకవేళ ఎయిడ్స్ పేషెంట్లు అయితే ఇది ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. నెక్స్ట్ ఇది చాలా డిసీజెస్ని క్యూర్ చేయడానికి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది యాక్టివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మీజిల్స్, అలానే పోలియో వ్యాక్సిన్ అనేది యాక్టివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలోకి వస్తుంది. నెక్స్ట్ పాసివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ. పాసివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలోని యాంటీజెన్స్ అనేవి ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయవు. వాటిని పాసివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అని అంటాం. ఇదేంటంటే హోస్ట్ యాక్టివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలోని హోస్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది యాంటీబాడీస్ని. వేరేస్ పాసివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలోని హోస్ట్ అనేది యాంటీబాడీస్ రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇదేంటంటే ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అంటే అప్పటికప్పుడే వర్క్ చేస్తుంది. అలానే ఎక్కువసేపు కూడా ఉండదు. నో ల్యాగ్ పీరియడ్ అంటే వెంటనే ఇది తయారవుతుంది పాసివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది. అంటే ఎటువంటి ల్యాగ్ పీరియడ్ టైం తీసుకోకుండా అంటే ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే ఇమ్మీడియట్గా వర్క్ చేస్తుంది. అలానే దీని ప్రొటెక్షన్ కూడా టెంపరరీగా ఉంటుంది. అంటే అప్పటికప్పుడే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ట్యాబ్లెట్స్. అంటే మనం ఇప్పుడు చూడండి ట్యాబ్లెట్స్ వేసుకున్నామంటే అది అప్పటికప్పుడే పనిచేస్తుంది. అది లైఫ్ టైం మనల్ని ఏదన్నా ఇప్పుడు స్నీజింగ్ కానీ కఫింగ్ కానీ వచ్చిందంటే అప్పటికప్పుడే వేసుకుంటే తగ్గుతుంది. మళ్ళీ అది రాకుండా అయితే మనది ఆపదు కదా! సో, అది పాసివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలోకి వస్తుంది. అంటే టెంపరరీగా మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అంతే. అలానే లెస్ ఎఫెక్టివ్. ఇది అనేది యాక్టివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది మోర్ ఎఫెక్టివ్‌గా అంటే చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది. పాసివ్ అనేది లెస్ ఎఫెక్టివ్. నెక్స్ట్ అలానే దీనిలో సెకండరీ రెస్పాన్స్ అనేది ఉండదు. అలానే మెమరీ సెల్స్ కూడా ఉండవు. ఇదేంటంటే ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయదు. కానీ ఎయిడ్స్ పేషెంట్లో ఇదేంటంటే ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఏది పాసివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ ఎఫెక్టివ్ ఫర్ ఓన్లీ ఏ ఫ్యూ డిసీజెస్. అంటే కొన్ని డిసీజెస్కి మాత్రమే ఇది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అలానే యాక్టివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది చాలా డిసీజెస్కి ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పాసివ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీకి కొలెస్ట్రమ్ ఆఫ్ మిల్క్ అంటే మిల్క్లో ఉన్నటువంటి కొలెస్ట్రమ్,
అలానే స్నేక్ బైట్కి ట్రీట్మెంట్కి తీసుకుంటాం కదా, అవి కూడా ప్యాసివ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీలోకి వస్తుంది. హోప్ ఈ వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అలానే మన ఛానల్ని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీరు ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.